హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్కే సినిమాటిక్ క్రానికల్స్. ఈరోజు అయితే మనం దురంధర్ ద రివెంజ్ మూవీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఈ మూవీని మనం డిఫరెంట్ కేటగిరీస్లో మాట్లాడుకుంటే కనుక స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బీజిఎం, కాస్టింగ్ అండ్ ఎడిటింగ్. సో ప్రతి ఒక్క క్రాఫ్ట్ డిపార్ట్మెంట్లో దే ఎక్సెల్డ్ ఇట్ అనమాట. ఎందుకంటే మూవీ డ్యూరేషన్ వచ్చేసి నియర్లీ 4 hours ఉంటుంది. అండ్ ఆ 4 hours ఎక్కడ మనకు ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్గా అండ్ ఎంగేజింగ్ అయితే డైరెక్ట్ చేశాడు మూవీ డైరెక్టర్ ఆదిత్య ధర్. అండ్ ఈ మూవీ వచ్చేసి అఫీషియల్ ఇట్స్ అండ్ సీక్వెల్ ఆఫ్ దురంధర్ విచ్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఆన్ 2025 December 5th. సో అనుకున్నట్టుగానే ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ తోటి రిలీజ్ చేశారు అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఈజీగా మ్యాచ్ చేశారు. అండ్ ద ప్లానింగ్, ద వే ఆఫ్ రైటింగ్, డైరెక్టింగ్ ఇస్ రియలీ ఆసమ్ బై డైరెక్టర్. అండ్ ఈ మూవీ ఎడిట్ చేసింది అండ్ ట్రైలర్ కట్ కూడా ఎడిట్ చేసింది డైరెక్టర్ వాళ్ళ వైఫ్ బ్రదర్ అనమాట, హూ ఈజ్ యామి గౌతమ్స్ బ్రదర్. అండ్ ఈ మూవీలో రణ్వీర్ సింగ్ డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్. అతను చాలా క్రేజీగా అయితే పర్ఫామ్ చేశాడు. అండ్ ఇందులో వైలెన్స్ అయితే హ్యూజ్ స్కేల్లో అవుతుందని చెప్పాలి. అండ్ మనకు మూవీ ఇట్స్ నాట్ ఓన్లీ ఎంగేజింగ్ ఆర్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఆల్సో రిలేటెడ్ టు హిస్టరీ అండ్ ఇన్ఫర్మేటివ్ టూ. అండ్ ఈ మూవీ మనకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మాట్లాడుకున్నట్టయితే మనకు స్క్రీన్ ప్లే లీనియర్గా ఉంటే బీజిఎం నాన్ లీనియర్గా ఉంటుంది, విచ్ మేక్స్ డిఫరెంట్ అండ్ యూనిక్. అండ్ అక్కడ నాకు మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కామ్గా ఒక మర్డర్ అయిన తర్వాత ఆ క్రిమిటోరియన్ సీన్ ఉంటుంది కదా, లైక్ ఇట్ వుడ్ బి వెరీ పీస్ఫుల్. మనకు మ్యూజిక్ వచ్చేసి నాన్ లీనియర్గా కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది. దాట్ మేడ్ ది స్క్రీన్ ప్లే అండ్ ద స్టోరీ వెరీ ఎంగేజింగ్. అండ్ ఈ మూవీలో మనం మాట్లాడుకున్నట్టయితే కాస్టింగ్ వాజ్ వెరీ ఆసమ్. ఆర్ మాధవన్ కానీ, అర్జున్ రాంపాల్ కానీ, సంజయ్ దత్ కానీ, వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్కోప్ అండ్ దే పర్ఫార్మ్డ్ ఇట్ వెరీ వెల్. ఇక్కడ మనం స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే ఆదిత్య డిడ్ మ్యాజిక్. సో డైలాగ్స్ లేనప్పుడు బీజిఎంతో అయితే క్రేజీగా కవర్ చేశారు, డైలాగ్ లేనప్పుడు మనకు ఓన్లీ యాక్షన్ సీన్స్ అండ్ ఓన్లీ విత్ సైలెన్స్ కూడా చాలా బాగా పోర్ట్రే చేశారు. అండ్ ఎక్కడైతే మనకు సైలెన్స్ ఉందో అక్కడ మళ్ళీ మనకు మ్యూజిక్ డైరెక్టర్ అయితే తన క్రేజీ బీజిఎంతో అయితే మళ్ళీ మ్యాచ్ చేశాడు. ఇక్కడ ఓల్డ్ రిట్రీవ్ బీజిఎం ఉంటుంది కదా, వాటితో కూడా క్రేజీగా సింగ్ చేసి ప్రాపర్గా ఎలివేట్ చేశారు. అండ్ ఎలివేషన్స్ అయితే క్రేజీ పడతాయి. మనకు ఫస్ట్ పార్ట్లో అక్షయ్ ఖన్నా ఏదైతే ఎలివేషన్ సీన్స్ అయితే ఉంటాయో ఆ సాంగ్లో, సేమ్ ఇందులో మనకు రణ్వీర్ సింగ్ అయితే పోర్ట్రే చేశారు. అండ్ హీ ఆల్సో డిడ్ వెరీ గుడ్ జాబ్. ఇందులో కాస్ట్యూమ్ డిజైనింగ్ అండ్ వాట్ నాట్ ద ఎలిమెంట్స్ దే హ్యావ్ యూస్డ్ టు ఎలివేట్ ద క్యారెక్టర్స్ ఈజ్ రియలీ ఆసమ్. అండ్ అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో రివెంజ్ అన్న పదానికి దే రియలీ డిడ్ అ వెరీ గుడ్ జస్టిఫికేషన్. ఇక్కడ మనకు మూవీలో చూసుకున్నట్టయితే ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్, విఎఫ్ఎక్స్, ఇట్ వాజ్ రియలిస్టిక్ అండ్ సో రియల్ అనమాట. అండ్ ఇందులో క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా ఆల్రెడీ మనకు ఫస్ట్ పార్ట్లోనే ఉంది అండ్ దాన్ని ఈజీగా సెకండ్ పార్ట్లో డ్రివెన్ చేసుకోవడానికి హెల్ప్ అయింది. అండ్ ఇందులో మనకు మెయిన్ మూవీ స్టార్ట్ అయ్యేదైతే రణ్వీర్ సింగ్ ఒరిజినల్ క్యారెక్టర్ జస్కిరాత్, ఆ మూవీ క్యారెక్టర్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ సిస్టర్తో రిలేట్ అయిన కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ ఈ మూవీలో సారా అర్జున్ కూడా షీ డిడ్ ఎ గుడ్ జాబ్ బై హర్ ఓన్ స్పేస్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రణ్వీర్ సింగ్ ఎక్స్ప్రెషన్స్, ఎస్పెషలీ ఈజ్ ఇంటెన్సివ్ ఐస్ కన్వేడ్ ఎ లాట్ ఆఫ్ ఎమోషన్ అండ్ స్టోరీ యాజ్ వెల్. అండ్ ఇందులో మనకు చాలా సీన్స్ ఉంటాయి వేర్ వీ క్యాన్ రిలేట్, వేర్ వీ క్యాన్ ఫీల్. కొన్ని సీన్స్కి అయితే గూస్ బంప్స్ కూడా వస్తాయి. అండ్ ద టైటిల్ దురంధర్ ద రివెంజ్ హ్యాస్ రియలీ డిడ్ వెరీ గుడ్ జస్టిఫికేషన్ ఓవరాల్లీ. అండ్ ఇందులో మనకు కొన్ని సీన్స్ అయితే రియల్గా జరిగిన సీన్స్ తాలూకు రెఫరెన్స్తో కొంచెం సినిమాటిక్ లిబర్టీ యాడ్ చేసుకొని ఈజీగా ఎంగేజింగ్గా కన్వే చేశారు. జస్ట్ ఇమాజిన్, ఒక డైరెక్టర్ మిమ్మల్ని 2 hours కూర్చోబెట్టడమే కష్టం ఉన్న ఈ రోజుల్లో హీ జస్ట్ మేడ్ యూ టు సిట్ ఫర్ 4 hours. జస్ట్ ఇమాజిన్, అంతకంటే ఎక్కువ రీజన్ ఏం అవసరం లేదు ఈ మూవీ చూడడానికి. అండ్ యూ ఆల్సో గెట్ అ ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఇండియా పాకిస్తాన్ ఇంటర్నల్ యాక్టివిటీస్ అండ్ ఇన్సిడెంట్స్ దట్ హ్యావ్ బీన్ హ్యాపెన్ ఇన్ పాస్ట్. అండ్ ఈ మూవీలో మనకు ఒక ఇంపార్టెంట్ క్యామియో ఉంది. యూ రియలీ లైక్ ఇట్ అండ్ యూ రియలీ ఎంజాయ్ ఇట్. అండ్ ఇందులో మనకు దురంధర్, హోస్లా, ఈంధన్, బద్లా ఇలాంటి చాలా డైలాగ్స్ మీరు గట్టిగా రిలేట్ అవుతారు. అండ్ ఇందులో రణ్వీర్ సింగ్ అయితే రియలీ హీ వాజ్ ఇన్ ఈ పీక్ మోడ్. అండ్ కమింగ్ టు ద కాస్ట్, ఈ వాజ్ రియలీ పర్టికులర్గా ఏ కాస్ట్కి ఎవరైతే ఉంటే బాగుంటుందో అని చెప్పి నీట్గా వర్క్ చేసినట్టయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ పర్ఫెక్ట్ కాస్ట్ విత్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ 2 movies, దురంధర్ అండ్ దురంధర్ ద రివెంజ్. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ Aditya Dhar, who already directed Uri, The Surgical Strike and Dhurandhar. And what not, he got one more beautiful and crazy film, Dhurandhar The Revenge. And thanks for giving us this movie. Please do like, share and subscribe. Bye.